పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రంలో జరుగుతున్నటువంటి శివరాత్రికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయిన నేపథ్యంలో అలాగే ఆ పుణ్యస్థానంలో ఆచరించినటువంటి భక్తులకి అన్ని శాఖల అధికారులు కూడా ఇక్కడ సంయుక్తంగా కూడా పనిచేస్తున్నారు. పక్కన ఆ పోలీస్ శాఖతో పాటు రెవెన్యూ శాఖ కూడా ఈ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో మొత్తం రెవెన్యూ శాఖ కూడా ఇక్కడ ఉండి ఏర్పాట్లు అయితే చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే పిఠాపురం ఎంఆర్ఓ గోపాలకృష్ణ ఉన్నారు, మరిన్ని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. చెప్పండి, అన్ని శాఖల అధికారులు కూడా ఇక్కడ పాదగయలో జరుగుతున్నటువంటి ఈ యొక్క ఏర్పాట్లు ఏ విధంగా చేయడం జరిగింది? ఓం నమ శివాయ. మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని అన్ని రకాల డిపార్ట్మెంట్లతో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. మెడికల్, పోలీస్, రెవెన్యూ, ఇరిగేషను, మున్సిపాలిటీ, అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్ అధికారులందరూ కూడా ఇక్కడ ఉన్నారండి. సో నిన్న సాయంత్రం నుంచి కూడా అధికారులందరూ ఇక్కడే ఉండి వచ్చే భక్తులందరికీ కూడా సూచనలు ఇస్తూ త్వరగా స్నానాదులు ముగించుకుని స్వామివారి దర్శనం చేసుకుని వెళ్ళే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడికి భక్తులకు కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలు, చంటి పిల్లలకు పాలు, అదేవిధంగా భక్తులకు ప్రసాదాలు కానీ లేదా క్యూ లైన్లో త్వరగా నడిపించేందుకు కానీ అందరూ కూడా ఎటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎటువంటి అంటూవర్డ్ సంఘటనలు జరగకుండా సరే అన్ని డిపార్ట్మెంట్లు ప్రయత్నం చేస్తున్నారండి. భక్తులందరికీ కూడా, సామాన్య భక్తులందరికీ కూడా దర్శనం కలిగే విధంగా అన్ని డిపార్ట్మెంట్లు కూడా ప్రయత్నం చేస్తున్నాయి. అదేవిధంగా భక్తులందరికీ కూడా ధరలు, పూజాది ద్రవ్యాలన్నీ కూడా తక్కువ ధరలు లభించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. స్నానాదులు ముగించిన త్వరగా భక్తులు ఎంతమంది వస్తారని అంచనా వేయడం జరిగింది? దాదాపు 1,00,000 మంది వరకు వచ్చే అవకాశం ఉందని మేము అనుకోవడం జరిగిందండి. వాళ్ళందరికీ సరిపడా క్యూ సిస్టమ్ కానీ పోలీస్ వారిని ముఖ్యంగా అన్ని స్థాయిల్లో కూడా పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేసి వాళ్ళందరూ క్యూ సిస్టాన్ని స్ట్రీమ్లైన్ చేయడం జరిగింది. ఎక్కడా కూడా ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు ఎక్కడా కూడా ఎటువంటి ల్యాగింగ్ లేకుండా, ఎటువంటి ఆలస్యం లేకుండా భక్తులను త్వరగా స్వామివారి దర్శనం చేయించి క్షేమంగా ఇంటికి పంపించే విధంగా చేయడం జరిగింది. దీనికోసం మొత్తం ఈ దేవాలయం మొత్తం కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని రకాల కెమెరా వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ క్రౌడ్ ఆగిపోయిందో అక్కడ ఇమీడియట్లీ అక్కడ అధికారులు అటెండ్ అయ్యి వాళ్ళ ముందుకు నడిపించడం, స్వామివారి దర్శనం చేస్తున్నారండి. ఇప్పుడు అంతా ప్రశాంతంగా ఉంది, ఎటువంటి సంఘటనలు లేవు. అంటే మీ రెవెన్యూ అధికారులు ఎవరెవరు ఇందులో సిబ్బంది పాల్గొన్నారు? ముఖ్యంగా మా జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ గారు మరియు రెవెన్యూ డివిజనల్ అధికారి వారు నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారండి. ప్రస్తుతం ఉన్న సమాచారాన్ని తెలుసుకుంటూ సూచనలు ఇస్తూ ఎక్కడా కూడా ఎటువంటి భక్తులకు ఇబ్బంది రాకుండా కూడా పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. పరిస్థితి ప్రస్తుతం అయితే అన్ని శాఖల అధికారులు కూడా పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రం జరుగుతున్నటువంటి మహాశివరాత్రికి సంబంధించిన పుణ్యస్థానంలో ఆచిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో మొత్తం రెవెన్యూ కావచ్చు, అలాగే రెవెన్యూ సంబంధించిన జిల్లా కలెక్టర్ ఆదేశాలతో జిల్లా కలెక్టర్, అలాగే ఆర్డీఓ గారు, అలాగే ఎంఆర్ఓ మొత్తం అందరూ కూడా ఈ యొక్క విఆర్ఓలతో పాటు మొత్తం అన్ని కూడా మెడికల్, పోలీసులతో పాటు మొత్తం అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. అలా దగ్గరుండి ఎటువంటి వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా దగ్గరుండి చూస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉన్నారు. 1,00,000కు పైగా జనాలు భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో వాళ్ళకి వచ్చినటువంటి భక్తులకి అన్ని విధాలుగా కూడా ఏర్పాట్లు చేస్తామని పిఠాపురం ఎంఆర్ఓ ఎవరైతే ఉన్నారో అలాగే గోపాలకృష్ణ చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇప్పుడున్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, ఆర్టీవీ, పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.